నరక లోకాధిపతి అయిన యమధర్మరాజుకి శాప విమోచనం కలిగిన ఆలయం. అలాగే ఇంద్రుని వాహనం అయిన ఐరావతానికి కూడా ఈ ఆలయంలోనే శాప విమోచనం జరిగింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఏ విధంగా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో దారాసురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని ఐరావతేశ్వరం ఆలయం అని పిలుస్తారు. దారాసురం ఐరావతేశ్వర ఆలయం అనేది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా పెద్దదండి. ఈ ఆలయం యొక్క ప్రహరీ చూసారా ఎంత పెద్దది కట్టారో. అప్పట్లో మనం సినిమాల్లో చూసేవాళ్ళం కదా, రాజులు కోటలు ఈ విధంగానే ఉండేవి. ఈ ఆలయం యొక్క శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చోళరాజులు నిర్మించారు. మీరు తంజావూరు బృహదేశ్వర్ టెంపుల్కి వెళ్ళుంటే ఆ టెంపుల్ ఎలా ఉందో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అక్కడ ఉన్న నందీశ్వరుడు అలాగే శివలింగం ఏ విధంగా అయితే పెద్దగా ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా నందీశ్వరుడు శివుడు చాలా పెద్ద పెద్దవి ఉంటాయండి. ఆలయం అయితే చాలా బాగుంటుంది. కుంభకోణం వెళ్తే మిస్ అవ్వద్దు. యునెస్కో గుర్తించిన వారసత్వ కట్టడాల జాబితాలోని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో ఇది కూడా ఒకటండి. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 12వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారండి. ఈ దారాసురం పట్టు చీరలకు ప్రసిద్ధండి. సౌరాష్ట్ర నుండి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడ మగ్గాలపై చీరల్ని నేస్తారు. చాలా బాగుంటాయి. ఈ టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. మనం ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు వచ్చి మనకి చెప్తారు, మేము ఇక్కడ పట్టు చీరలు నేస్తున్నాం, వచ్చి చూడండి అని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఈ టెంపుల్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆర్కిటెక్చర్ చూస్తే అసలు వదిలిపెట్టి రావాలనిపించదండి. అంత అద్భుతంగా ఉంటుంది. శిల్పకళ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఈ దారాసురం మనకి తంజావూరు నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదే మదురైకి అయితే 228 కిలోమీటర్స్ డిస్టెన్స్, అదే చెన్నైకి అయితే 286 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి, నేను మీకు నందీశ్వరుని చూపిస్తున్నాను. చాలా పెద్దది ఉంటుంది నందీశ్వరుడు. తంజావూరు బృహదేశ్వర్ టెంపుల్లో నందీశ్వరుడు ఎలా పెద్దది ఉంటుందో దానంత పెద్దది కాదు, కానీ ఆల్మోస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం అండి. ఇక్కడ లయకారుడైన మహాశివుడు ఐరావతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లుగా పురాణ గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దూర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలోని శివుడిని అర్చించి అక్కడ ఉన్న కోనేరులోని నీటిలో స్నానం ఆచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందిందంట. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయం అని పిలుస్తారు. ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్కి వస్తే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుచినపల్లిలో ఉందండి. ఇక్కడ నుండి దారాసురం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్, 1.5 అవర్స్ జర్నీ పడుతుంది. అది చెన్నై నుండి దారాసురానికి అయితే 5.5 అవర్స్ జర్నీ పడుతుందండి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కుంభకోణంలో ఉంది, తంజావూరులో ఉంది, అలాగే దారాసురంలో కూడా ఉంది. తంజావూరు నుండి దారాసురానికి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్, చెన్నై నుండి దారాసురానికి 286 కిలోమీటర్స్ డిస్టెన్స్, మదురై నుండి దారాసురానికి 228 కిలోమీటర్స్ డిస్టెన్స్. అలాగే కుంభకోణం నుండి తంజావూరు వెళ్లే మార్గంలో ఈ దారాసురం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఆలయం యొక్క ముఖమండపం. ఈ ముఖమండపాన్ని రథం రీతిలో హస్వాలు లాగుతున్నట్టుగా తీర్చిదిద్దారు. అలాగే అటు ఇటు కూడా ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఒకసారి గమనించండి. గర్భగుడికి వెళ్ళడానికి ఈ మార్గంలో మనం వెళ్ళొచ్చండి. అలాగే ఇంకో మార్గం కూడా ఉంది. ఇది కూడా ఒక మార్గం గర్భగుడిలోకి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, గంట ఉంది. గంట కొడితే అసలు ఎంత బాగా సౌండ్ వస్తుందో వినండి. నిజంగా ఆ వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి. నేను గంట కొట్టడం చూసి మా అబ్బాయి కూడా పరిగెట్టుకొని వచ్చాడు. మా అబ్బాయి కూడా గంట కొట్టాడు. ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయాలంటే డే టైం రండి, లేదంటే ఈవినింగ్ రండి. బయట చూసారు కదా, నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పార్క్లా ఉంటుంది. ఈవినింగ్ అయితే చక్కగా అక్కడ కూర్చోవచ్చు, టెంపుల్ కూడా బాగా చూడొచ్చు. మేమైతే నైట్ టైం వెళ్ళాము, కానీ డే టైంలో టెంపుల్ చూస్తే ఇంకా బాగుంటుంది. తంజావూరులోని బృహదేశ్వర్ టెంపుల్, కుంభకోణంలో ఉన్న ఈ దారాసురంలో ఉన్న ఐరావతేశ్వరం టెంపుల్ రెండింటిని కూడా చూస్తే అసలు వదిలి మనకి బయటికి వెళ్ళాలనిపించదండి. అంత అద్భుతంగా ఉంటుంది. నేను బృహదేశ్వర్ టెంపుల్ కూడా వీడియో చేసి ఆల్రెడీ పెట్టాను.
ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ ఆలయం కూడా శిల్పకళ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఉప ఆలయాలన్నీ కూడా ఇలా పైకి ఉంటున్నాయండి. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. స్టెప్స్ కూడా చూసారు కదా, హైట్ ఎక్కువ ఉంది, చాలా విడ్త్ కూడా చాలా తక్కువగా ఉంది. పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎక్కండి. పైకి ఎక్కిన తర్వాత కూడా మనం నించున్నప్పుడు బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఏమీ లేదు, రైలింగ్ ఏమీ లేదు. సో పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూసారు కదా, మరోవైపు దిగడానికి ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. అది కొంచెం కష్టంగా ఉంది. మీరు మళ్ళీ ఈ మెట్ల మార్గం ద్వారానే దిగిపోండి. ఇదే బాగుంది. తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లెక్కలేనని ఉన్నాయండి. అందులోని ఈ కుంభకోణంలో అయితే అడుగడుక్కి టెంపుల్స్ కూడా చిన్న టెంపుల్స్ కాదు, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటున్నాయి. అలాగే పురాతనమైన టెంపుల్స్, అలాగే ప్రతి ఆలయానికి ఒక విశిష్టత కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే, నరకలోకాధిపతి అయిన ఆ యమధర్మరాజుకి ఒకసారి ఋషి శాపానికి గురవడంతో శరీరం మొత్తం కూడా మండుతున్న బాధ కలిగిందంటండి. ఇక్కడికి వచ్చి యముడు స్వామివారి పుష్కరిణిలో మునగడంతో ఆ బాధ నుంచి విముక్తుడయ్యాడంట. అప్పటి నుండి ఈ తీర్థాన్ని యమతీర్థం అని కూడా పిలుస్తున్నారు. పదండి గర్భగుడి దగ్గరికి వెళ్దాం. ఈ మార్గం ద్వారా కూడా మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందాం. గర్భాలయంలో చాలా పెద్ద శివలింగం ఉంటుందండి. శ్రీ ఐరావతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఉత్తర దిశగా అమ్మవారు శ్రీ పెరియ నాయకి రూపంలో కొలువై ఉంటారు. మీరు స్టే చేయాలనుకుంటే కుంభకోణంలో స్టే చేయొచ్చండి. కుంభకోణం చాలా బాగుంటుంది. అక్కడ మనకి హోటల్స్ కూడా చాలా మంచివి దొరుకుతాయి, మంచి రూమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది గర్భాలయ ప్రవేశ ద్వారం. రెండు పక్కల ద్వారపాలకులు శంఖనిధి పద్మనిధి శిల్పాలు నల్ల రాతి మీద చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గర్భగుడిలోని ఐరావతేశ్వర స్వామివారండి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మవారు పెరియ నాయకి అమ్మవారు. స్వామివారిని అమ్మవారిని బాగా దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.